ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నగలు దొంగలు ఇచ్చినట్లు గుర్తించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసు సిబ్బంది జ్యువెలరీ షాప్ ను సందర్శించి వెనుక బాత్రూమ్ నుంచి గ్యాస్ కట్టర్ తో కట్ చేసి నగలు దొంగలు ఇచ్చినట్లు తెలిపారు. విక్టిమ్స్ చెప్పిన ప్రకారం సుమారుగా 15 కేజీల నుండి 18 కేజీల వరకు బంగారం 22 లక్షల నగదు ఉండొచ్చని తెలిపారు. పోలీసు 5 బృందాలు రంగంలోకి దిగాయని అతి త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు. అవును సార్, బాలాజీ సార్ మ్యాక్సిమం అయితే 50 చూస్తారు. వీళ్ళ గ్యాస్ తోటి వాడినాడు. జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో నైట్ అంటే నిన్నటి నైట్ దొంగతనం జరిగినటువంటి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే సో లోకల్ గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీస్, సిసిఎస్, క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ అందరం, మైసెల్ఫ్, డిఎస్పీ అండ్ సిఐ అందరం విజిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రైమరీగా మనకు చూసినట్లయితే ఇది ఫ్రంట్ సైడ్ సాయి సంతోషి జ్యువెలరీ షాప్, గార్డింగ్ కూడా ఉంటుంది, సీసీటీవీలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ లో వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో ఆ స్టోరేజ్ పాయింట్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ కి అవుట్ సైడ్ నుంచి ఇంకొక బాత్రూమ్ ఉంటుంది. అఫెండర్స్ బాత్రూమ్ కి ఉన్నటువంటి 2 బాత్రూమ్లకు మధ్యలో ఉన్నటువంటి గోడని హోల్ చేసుకొని సో అక్కడ స్టోరేజ్ పాయింట్ దగ్గరికి వచ్చి దానికి ఉన్న షట్టర్ ని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యి మనకు అఫెన్స్ చేసినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అవర్ క్లూస్ టీమ్ ఈజ్ కలెక్టింగ్ ది క్లూస్ అండ్ ప్రీవియస్లీ ఈ టైప్ ఆఫ్ ఎంఓ ఉన్నటువంటి అఫెండర్స్ మీద డేటా తీస్తున్నాం. మనకు 2011 లో కూడా సిమిలర్ అఫెన్స్, ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ జరిగినట్లు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాలు. దీంతో పాటుగా లోకలైజ్డ్ ఇన్ఫర్మేషన్, లోకలైజ్డ్ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్ లో క్లూస్ కలెక్ట్ చేస్తున్నాం. సర్టన్లీ వీ విల్ డిటెక్ట్ దిస్ కేస్. సో ఇప్పటికి ఇంకా ప్రాథమికంగా మనకి ఎంత అనేది వాళ్ళ ఒక నిర్ధారణకు రాలేదు. సో వచ్చిన తర్వాత ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా ఉంది, సో మెయిన్ గా ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఆ పిటిషనర్ ఇచ్చేటువంటి వివరాలను బట్టి మనకు తెలుస్తుంది. దే ఆర్ టెల్లింగ్ 15 kgs 18 kgs అని చెప్తున్నారు. బట్ చాలా ప్రాపర్టీ ఉంది, అదంతా ఎలిమినేట్ చేసుకున్నాక యాక్చువల్లీ ఎంత పోయింది అనేది ఒక నిర్ధారణకు వస్తాం. సో వీఆర్ డిప్యూటింగ్ ఒక 5 teams డిప్యూట్ చేసినాం. వేరియస్ యాంగిల్లో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. ఇప్పటికీ మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ లోకలైట్స్ అయి ఉండొచ్చు లేదా ప్రీవియస్ అఫెండర్స్ అయి ఉండొచ్చు. ఇంకా మనము న్యాచురల్ గా దిస్ టైప్ ఆఫ్ అఫెన్స్ బయట రాష్ట్రాల వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.